వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. గాదే సాయి కృష్ణ, విజయవాడ. గత వారం రోజుల నుంచి ఆ పేరు ఎలా వినపడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అతను ఒక రౌడీ షీటర్ అని జరిగిన ప్రచారం చూస్తూనే ఉన్నాం. అతను చేసిన నేరాలు ఘోరాలు కూడా అనేక వార్తలు వచ్చినాయి. 25 కేసులు ఉన్న సంగతి కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. గతంలో 6-7 కేసులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 10-12 కేసులు అతని మీద పెట్టారు. ఇప్పుడు పోలీసులు విచారణ సమయంలో ఏదో జరిగిందని, జరగకూడదు జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విషప్రచారం చేస్తుందో కూడా చూస్తున్నాం. ఆ వ్యక్తికి కులాన్ని అంటగట్టి ప్రభుత్వాన్ని అలరపాలు చేసే ప్రయత్నానికి ఎలా ఒడ్డుగట్టిందో కూడా చూస్తున్నాం. రౌడీకి కులం ఉంటుందా అని ప్రజల్లో నుంచి వస్తున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వం సీఐని సస్పెండ్ చేశారు, విచారణ చేస్తున్నారు. గాదే సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఏం జరగబోతా ఉంది, ఒకవేళ వాళ్ళు ఆరోపిస్తున్నట్టు నిజంగా జరిగినట్టయితే ఎలా శిక్షించే అవకాశం ఉంది, ఎవరు శిక్షకు అర్హులవుతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్ర బాబు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. గాదే సాయి కృష్ణ, వయసు 25 సంవత్సరాలు, కేసులు 23. చిన్న వయసులోనే నేరగాడైన పిల్లాడు అతను. ఏం జరిగిందో మనకు స్పష్టంగా తెలియదు. పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో తెలియదు, పోలీసులు తీసుకొచ్చారో లేదో తెలియదు, విచారణ సమయంలో ఏం జరిగిందో తెలియదు. కానీ అంబటి రాంబాబు, పేర్నాని, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముందే అన్నీ జరిగినట్టు వాళ్ళు చెప్పటం, ఫోటోలు ప్రచురించడం చూస్తూనే ఉన్నాం. పైగా కులాన్ని అంటగట్టి విద్వేషాలు రగిల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చిన సమయంలోనే గాదే సాయి కృష్ణ తల్లి, మేనమామలు చంద్రబాబు నాయుడు గారిని కలిసారు వెళ్ళి. అంటే దానికి మాకు సంబంధం లేదన్నట్టు స్పష్టం చేశారు వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు, మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు న్యాయం చేస్తారన్న నమ్మకం మాకు ఉందంటూ వాళ్ళు నిన్న పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. రాజకీయ కోణంలో చూస్తారా, వ్యవస్థల పనితీరు దానికి ఉదాహరణ అనుకోవాలా, ఎట్లా చూస్తారు? విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీ. నేను వాడే వర్డింగ్ అది. మిస్సింగ్ మిస్టరీలో పోలీసులు చంపేశారు, శ్మశానంలో కాల్చేసి బూడిద కూడా లేకుండా చేశారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి, ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి విషయం. సో ఇది మొత్తం వ్యవహారంలో అంబటి రాంబాబు వెలుగులోకి తెచ్చిన దగ్గర నుంచి మనం విశ్లేషణ చేద్దాం. ఆయన ప్రధానంగా ఫోకస్ చేసింది ఏంటంటే, సంచలనంగా కొన్ని ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు భారీగా చాలా చూపించాడు. ఇతను సాయి కృష్ణ, ఇదిగో గోల్డ్ పీకేశారు, కొట్టేశారు, పొడి చేశారు, బ్లడ్ ఉంది, అన్ని భయంకరంగా గాయాలు ఉన్నాయి, పోలీసులు చంపేశారు అని ఒక మాట చెప్పాడు ఫోటోలు చూపించి. నంబర్ 1. నంబర్ 2, ఇద్దరు కానిస్టేబుల్స్ 2 వీలర్ మీద మధ్యలో ఈ శవాన్ని కూర్చోబెట్టుకొని కృష్ణలంక శ్మశాన వాటికి వెళ్ళి తగలబెట్టి బూడిద లేకుండా చేశారు. నంబర్ 2. సో ఇవి ఆయన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి అంశాలు. ఇందులో నాకుండే కొన్ని డౌట్స్. ఒకటి, పోలీసు వాళ్ళు నిజంగా ఈ సాయి కృష్ణని ఆయన చూపించిన ఫోటోల ప్రకారం కొట్టేసి చంపేసి ఉంటే ఆ ఫోటోలు తీసింది ఎవరు? అంబటి రాంబాబా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన మనుషులా, లేకపోతే పోలీసు వాళ్ళే చంపేస్తూ ఫోటోలు తీసి ఈయనకి ఇచ్చారా? కానీ ఆ ఫోటో చూపించాడు అంబటి రాంబాబు, ఏదైతే ఫోటో చూపించాడో ఆ వ్యక్తి నవీన్ రెడ్డి అనుకుంటా. అది నేను వస్తా. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజలకు చెప్పింది ఇతను సాయి కృష్ణ అని చెప్పాడు. సో నేను అడుగుతుంది ఏంటంటే, ఆయన సాయి కృష్ణ అయితే ఆయన కొట్టేటప్పుడు, చంపేటప్పుడు ఆయన ఫోటోలు ఈయన ఎవరు తీసిచ్చారు? జగన్మోహన్ రెడ్డి తీసిచ్చుంటాడు. అది ఎవరు తీసిచ్చారో. రెండోది, శ్మశానంలో తగలబెట్టి మాయం చేసిన విషయం ఈయనకి ఎలా తెలిసింది? ఈయన దగ్గర ఉన్న సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఈయన నిరూపించుకోవాలి. ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టాలి, తక్షణం పెట్టాల్సింది. ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడైనా కూడా ఈయన మీద పెట్టి ఈయన అదుపులోకి తీసుకొని ఈయనకున్న సమాచారాన్ని పోలీసు వాళ్ళు తెలుసుకొని ఆయన్ని కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ చేయాలి. ఇంత స్పష్టంగా చెప్తున్నారంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని కూడా అనుమానం. ఖచ్చితంగా. ఇప్పుడు నాకు వచ్చింది అనుమానం. మరి ఈయనకు అంతా తెలుసు అంటే ఈయన పాత్ర, ఈయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఈయనకి పూర్తి సమాచారం ఇచ్చారంటే ఈయన దగ్గర ఎవిడెన్స్ ఉంది. యాడింగ్ టు దిస్ జడల శ్రవణ్ అని ఒక అతను, ఆయన దీన్ని సపోర్ట్ చేస్తూ ఈయన సాయి కృష్ణను పట్టుకొని ఒక ప్రైవేట్ హోటల్లో బుక్ చేశారు, ఆ హోటల్లో కొట్టారు, అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ తీసుకెళ్లారు, అక్కడ వాళ్ళు సాధ్యం కాదు బతకటం అన్నారు, మళ్ళీ హోటల్కి తీసుకొచ్చారు, హోటల్లో ఆర్ఎంపీ చేత మళ్ళీ ఏదో చేశారు, ఆ తర్వాత చంపేసి ఇది చేశారని ఆయన దీన్ని కొంత యాడ్ చేశాడు. ఆయన కూడా విచారించాలి, ఆయన మీద కూడా విచారణ చేయాలి. ఈ కేసులో వీళ్ళిద్దరిని కూడా నిందితులుగా విచారణ, వాళ్ళ దగ్గర ఏదో ఉండి ఉంటుంది, మరి ఉన్నప్పుడు ఈ కేసు విచారణకు సహకరించాలి. వాళ్ళు స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు, ఫోటోలు చూపిస్తున్నారంటే వాళ్ళకి తెలుసు, బాగా లోతుగా తెలుసు, కాబట్టి వాళ్ళు స్పష్టంగా విచారణ చేయాలి. ఈ కేసుకు వాళ్ళు విచారణ చేస్తే అసలు విషయం వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. రెండోది,
దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం జరిగింది, ఇతను కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనేదో ఒక కాపు ఈక్వేషన్ ఒకటి పైకి తీసుకొచ్చారు. తర్వాత వెలుగులోకి వచ్చింది ఏంటంటే వీళ్ళ ఆరోపణలు చేస్తున్నటువంటి సిఐ నాగరాజు కూడా ఇదే సామాజిక వర్గం. సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. నంబర్ 2. నంబర్ 3, ఈ క్యాండిడేట్ సాయి కృష్ణ అనే కుర్రాడు అవినాష్కి అనుచరుడు, దేవినేని అవినాష్. సో మరి అవినాష్ని మాట్లాడనీయకుండా అంబటి రాంబాబుని కాపు సామాజిక వర్గ లీడర్ల చేత మాట్లాడిపిస్తున్నాడు. అంటే కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఈ రాంబాబుని ఎంటర్ చేశారు. ఇందులో కుల రాజకీయం ఎందుకు అంటే నంబర్ 2. నంబర్ 3, ఈయన మీద 22 కేసులు ఉన్నాయి మీరు ప్రస్తావించినట్టుగా. అందులో 2, ఒకటి పోక్సో కేసు ఉంది, 15 సంవత్సరాల బాలికని గ్యాంగ్ రేప్ చేశారు. రెండోది ఈ గంజాయి మొత్తు కేసులు కొన్ని ఉన్నాయి. మిగతా 20 వేరే కేసులు ఉన్నాయి, దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, రకరకాల అక్రమాలు, చాలా రకాల కేసులు ఉన్నాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జగన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. పోస్కో కేసు ప్రస్తావించారు. ఆ బిడ్డ మైనర్ బాలిక అమ్మాయి కూడా అదే సామాజిక వర్గం. అదే అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల్లోకి వస్తున్నా. ఆయన ఏమంటాడు, చిన్న పిల్లవాడు తప్పు చేసి ఉంటే చేసి ఉండొచ్చు, కేసులు ఉంటే ఉండొచ్చు, జరుగుతాయి అప్పట్లా అంటే సమర్థించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు ఈ సామాజిక వర్గం ఈక్వేషన్లో మంట పెట్టే ప్రయత్నంలో భాగంగా. ఆ తర్వాత అది ఎప్పుడైతే బెడిచి కొట్టిందో ఆయన రాంబాబు మీద సీరియస్ అయ్యాడు. అంబటి రాంబాబు మీద మమ్మల్ని అనవసరంగా బ్లేమ్ చేయించావు కదా రాబాయ్ అని. ఇది కూడా వార్తల్లో ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాడు, అనవసరంగా ఈయన పార్టీకి నష్టం కలిగించే విధంగా చేశారు అనేది మాట్లాడుతున్నారు. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఆయన అంటే చనిపోయాడని వాళ్ళు చెప్తున్నారు. ఇక అధికారికంగా ఏమయ్యాడనేది పోలీసు వాళ్ళు ఇంకేం కన్ఫర్మ్ చేయాల. సబ్సిక్వెంట్గా మనం వాస్తవాలను పరిశీలించినట్టయితే ఇతను 2 కేసుల్లో సమ్మన్స్ ఇష్యూ అయినాయి, కోర్టుకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు వీళ్ళ ఇంటికి వాళ్ళ తల్లి విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఆమెను స్టేషన్కి పిలిపించి ఆమె దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని మీ కొడుకుని అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఇక మీరు దండేసుకోండి అని దుర్భాషలాడాడు సిఐ అని ఆ తల్లి చెప్తా ఉంది. ఆవిడ చెప్పటం అయితే ఫోన్ లాక్కున్నారని చెప్తుంది. ఒకవేళ అతను నేరస్తుడు కావచ్చు, కేసులు ఉండవచ్చు, ఈమెను పిలిచి ఉండవచ్చు, ఫోన్ లాక్ కావటం అనేది తప్పు. సెకండ్ పాయింట్, ఆమె స్టేషన్కి వెళ్ళినప్పుడు 5th ఫ్లోర్లో అరుపులు కేకలు వినిపిస్తుంటే అదే స్టేషన్లో కింద లాకప్లో ఉన్న తోటి నిందితులు నేరస్తులు అదే మీ అబ్బాయి కేకలే అని అంటే ఈమె కూడా మా అబ్బాయిని ఇచ్చేసేయండి, ఆడు మా అబ్బాయే చంపేశారా ఏందని తీవ్రంగా వాపోతుంది మీడియా ముందు మొదట్లో. సరే, అది ఆమె ఆవేదనని మనం అర్థం చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే మార్కాపురంలో కింద సెల్లో ఉన్న నేరస్తులకి పైన ఉంది వాళ్ళ అబ్బాయి సాయికృష్ణ, ఈవిడ సాయికృష్ణ తల్లి అని చెప్పి వాళ్ళకంటే తెలుసు. ఇనీషియల్ స్టేజ్లో ఆ మీడియా ముందు వాపోయిన వెర్షన్ ఇది. సబ్సిక్వెంట్గా ఏం జరిగిందో కూడా మనం విశ్లేషణ చేద్దాం. సరే, మార్కాపురంలో 9వ తారీఖు ఇతన్ని మార్కాపురం వెళ్ళాడు, తలదాచుకుంటున్నాడు ఏదో విషయంలో, రోజుకు 350 500 స్విగ్గీలో ఏదో పని చేసుకుంటున్నాడు అని అంటున్నారు. మార్కాపురం నుంచి సమన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని బ్యాక్ తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి అని అంటున్నారు. దాని మీద ఇప్పుడు పోలీసుల మీద విచారణ జరుగుతుంది. అంటే జనరల్ క్వశ్చన్ ఒకటి, పోలీసులు ఒకవేళ ఇటువంటి ఏదన్నా లాకప్ డెత్ లాంటివి చేస్తే ఒకవేళ జనరల్గా ఏం చేస్తారంటే అనారోగ్య పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో చనిపోయాడు, హార్ట్ అటాక్, దానివల్ల డాక్టర్ చేత ధృవీకరిస్తారు. నంబర్ 2, జనరల్గా ఏం జరుగుతుందంటే మేము విచారణ చేస్తుంటే పరిగెత్తాడు, మా మీద ఎదురు దాడి చేయబోయాడు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాము అంటారు. ఇదేన్ని ఎన్కౌంటర్ అని కూడా ఒక భాషలో వాడతారు. సో ఇటువంటివి చేస్తారు జనరల్గా, అంతే తప్ప అసలు శవాన్ని బూడిదను కూడా మాయం చేసే అంత వ్యక్తిగత కక్షలు పోలీసు వాళ్ళకి ఈయనకి ఎందుకు ఉంటాయి? అంటే కక్ష ఒకటిను తీసుకొచ్చారు విచారణ అని చెప్పి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఆయన సీనియర్ పోలీస్ అధికారి, సిఐ అంటే సీనియర్ కదా బాగా, ఆయన బూడిది కూడా లేకుండా ఎందుకు చేసి తన ప్రాణాలను తెచ్చుకుంటాడు, ఆయన తన ఉద్యోగాన్ని ఎందుకు వదులుకుంటాడు? జనరల్గా బూడిది కూడా లేకుండా చేసే అంత పని పోలీసు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అసలు? ఇంకొక అంశం తెర మీదకి తీసుకొచ్చారు. ఇతన్ని ఆ కృష్ణ లంకలో సిఐగా అపాయింట్ చేయాలి అని రికమెండ్ చేసింది వంగవీటి రాధా అని చెప్తున్నారు. అక్కడ మళ్ళీ ఈక్వేషన్ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే మళ్ళీ ఈయన వంగవీటి రాధా రంగా మిత్ర మండలి సభ్యుడని కూడా చెప్తున్నారు. ఎస్ కానీ వాస్తవం ఏంటంటే దేవినేని అవినాష్ అనుచరుడు. ఆ సాయికృష్ణ అతను దేవినేని అవినాష్ అనుచరుడు. కానీ ఇతను ఇంకొక రకంగా ఏం చేస్తున్నారు, సిఐని రాధా ఎందుకు పెట్టాడంటే అప్పట్లో ఈ సిఐకి ఒక పేరుంది,
ఈ నాగరాజుకి ఏమంటే ఇటువంటి నేరస్తుల మీద కొద్దిగా కఠినంగా ఉంటాడనే ఒక పేరుంది. ఆ ఏరియాలో అప్పట్లో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు గంజాయి వ్యవహారం ఎక్కువగా జరుగుతుంటే ఈయనైతే అరికట్టగలడు అని చెప్పి రికమెండ్ చేసి ఉండవచ్చు. దానికి కులం రంగు పొలవాల్సిన అవసరం లేదు. దేర్ అన్స్ ద మ్యాటర్. ఆయన ఇన్వాల్వ్మెంట్, ఆయన పాత్ర లేనే లేదు, అంతటితో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కులం రంగు పూయటం కోసం ఇవన్నీ యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ ఫార్ములా బెడిచి కొట్టిందో, ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చిన్న పిల్లోడైనా పెద్ద పిల్లోడైనా నేరమే, అంతే తప్ప ఈ ఏజోడు చేస్తే నేరం కాదు, ఈ కులమోడు చేస్తే నేరం కాదు, నేరానికి కులానికి సంబంధం ఏంటి అసలు? సెకండ్ పాయింట్, పోలీసు వాళ్ళు కూడా ఈయన మీద కేసులు ఉంటే ఉండవచ్చు, కానీ దాన్ని లాకప్ డెత్ చేసే అధికారం, అది చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం పోలీసుకి లేదు. ఒకవేళ చేసినా మీరు అన్నట్టు మమ్మల్ని ఎదురు తిరిగాడు, మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే మా ఆత్మరక్షణ కోసం షూట్ చేసామని చెప్పి అట్లాంటి చెప్తారు తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేపట్టరు కదా. ఇంకొక అంశం, ఇప్పుడు ఇతను సాయి కృష్ణ మీద 2017లో రౌడీ షీటర్ ఓపెన్ అయింది. 2017 తర్వాత అధికారంలోకి వచ్చిన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఆ రౌడీ షీటర్ని తీసేలా ఇంకా కేసులు పెట్టారు, సుమారు 10 కేసులు పెట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిగారి దగ్గర పరామర్శకి వెళ్ళినప్పుడు ఏమంటాడు, చిన్నపిల్లవాడు ఏదో కేసులు ఉంటే ఉండవచ్చు, చిన్నపిల్లవాడు ఏంది ఉండేది ఉన్నాయి కేసులు, అది వేరే విషయం, యాక్సెప్ట్ చేయాలా. సో కులం రంగు పులిసే ప్రయత్నం చేశారు, అది బెడిచి కొట్టింది. సో ఇంకొక అంశం మనం చూసినట్టయితే పోలీసు వాళ్ళు నిజంగా చేశారా లేదా అనేది అధికారికంగా తేలాలి. అయితే తల్లిగారు ఏం చేశారంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అది ఈ నెల 29వ తారీఖు విచారణకి వచ్చేది ఉంది. సో 29వ తారీఖున ఈ నెల పోలీసు వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, అతను ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఏంటి విషయాలు ఏంటి. మీన్ వైల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏం చేసిందంటే ఈ CCTV ఫుటేజెస్ అన్ని భద్రపరచమని ఆదేశాలు ఇచ్చింది. ఒకటి. రెండో అంశం, ఒకవేళ వీళ్ళు మార్కాపురం వెళ్ళి ఈయన మీద సమన్స్ ఉన్నాయి కాబట్టి స్టేషన్కి తీసుకొచ్చారు అనేది ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, CCTV ఫుటేజ్ అన్నీ ఉండి ఉంటే ఆ తర్వాత కనిపించకుండా పోయి ఉంటే కారణాలు ఏదన్నా కావచ్చు. నేను ఇప్పుడు ఒకరి మీద నింద వేయలేను, తీర్పు మనం చెప్పకూడదు, అప్పుడు వాళ్ళు బాధ్యులు అవుతారు. న్యాయశాస్త్రం ప్రకారం ఏంటంటే కార్పస్ డిలెక్టే అని ఒక సూత్రం ఉంది, ఒక ప్రిన్సిపల్. అంటే ప్రాథమికంగా ఇటువంటి డెడ్ బాడీ లేదా ఇంకొకటి వాటెవర్ ఇట్ ఈస్, సాక్ష్యాధారాలు ప్రాథమికంగా ఉండాలి కేసు ముందుకెళ్ళాలంటే. మరి ఇక్కడ ఈ విషయంలో డెడ్ బాడీ కానీ బూడిది కానీ లేదు అని అంటున్నారు కాబట్టి మరి ఏమవుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. గతంలో ఇలాంటి కేసులు ఎప్పుడు జరుగున్నాయండి ఇండియాలో? తూత్కూడే అని చెప్పి మన తమిళనాడులో 2021 కరోనా టైంలో ఒక మొబైల్ షాప్ నడుపుకునేటువంటి తండ్రి కొడుకులు ఇట్లానే మొబైల్ షాపు పలానా 8 o'clock నైట్ క్లోజ్ చేయాలని నిబంధన ఉంటే వీళ్ళు అతిక్రమించి కొద్దిగా ఎక్కువ టైం నడిపారు, ఓపెన్ చేశారని చెప్పి పోలీసులకి షాపు వాళ్ళకి ఘర్షణ జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ పోలీసులు అతిగా ప్రవర్తించి తండ్రి కొడుకుని స్టేషన్కి తీసుకెళ్ళి లాకప్ డెత్ చేశారు. చేసిన తర్వాత సరే ఇక తప్పు కాలేని పరిస్థితి, సాక్ష్యాధారాలతో వీళ్ళు కేసు పెట్టారు, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, లాకప్ డెత్ చేశారని. అప్పుడు ఇండియాలోనే ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఏమిచ్చారంటే ఈ మొత్తం పోలీసులు అందులో 9 మంది ఇన్వాల్వ్ అయ్యారు. 9 మందిలో CI పాత్ర ఏంది, SI పాత్ర ఏంది, కానిస్టేబుల్ పాత్ర ఏంది, ఆ పాత్రకు తగ్గ జడ్జిమెంట్స్ తీర్పులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి కోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఏమిచ్చిందంటే మొత్తం 9 మందికి ఉరిశిక్ష. 9 మందికి ఉరిశిక్ష పోలీసులకి. కానీ అక్కడ బాడీలు స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఇందులో రేవతి అని ఒక కానిస్టేబుల్ ఈ విషయాలు అన్నీ చూసి ప్రత్యక్ష సాక్ష్యం చెప్పింది. ఆమె పోలీస్ కానిస్టేబుల్ ఎవిడెన్సెస్ అన్ని చెప్పింది. దాన్ని బేస్ చేసుకొని చారిత్రాత్మక తీర్పు 9 మందికి ఉరిశిక్ష ఇచ్చారు. ఆవిడ సాక్ష్యం చెప్పదు అసలు, లేదు కేసు లేదు. కానీ ఆమె పోలీస్ అయ్యుండి కూడా ధైర్యంగా రేవతి ఆమె పేరు సాక్ష్యం చెప్పింది. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు ఉంది. సో ఇప్పుడు ఈ సాయి కృష్ణ కేసుకు వచ్చేసరికి సరే సాక్ష్యాధారాలు ఉంచమని డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చారు. 29వ తారీఖు వీళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, ఏం సబ్మిట్ చేయాలని తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు మీరు ఒక అడిగారు, ఇందులో ఒక లీగల్ యాంగిల్ ఏంటంటే ఈ కార్పస్ డిలెక్టీ ప్రకారం ఇది లేదు కదా బాడీ, మరి బూడిద లేదు, చనిపోయినట్టు ఆధారాలు లేవు కదా అని అనటానికి లేదు. సుప్రీంకోర్టు ఇటువంటి విషయాల్లో గతంలో ఇచ్చినటువంటి కేస్ లాస్ జడ్జిమెంట్ చూసినట్టయితే సెక్షన్ 106 అప్లికబుల్ అని చెప్తుంది. సో సెక్షన్ 106 ప్రకారం ఈ పోలీసులకి హత్యా నేరం కింద నేరారోపణ చెయ్యొచ్చు అనేది చెప్తుంది. అంటే నెగ్లిజెన్స్ ఫర్ డెత్, అంటే చనిపోవటానికి అశ్రద్ధగా వ్యవహరించిన వల్ల చనిపోయాడు అనే క్లాజ్ 106 సెక్షన్ చెప్తుంది BNS ప్రకారం.
సో సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ప్రకారం ఈ పోలీసుల మీద ఆల్రెడీ ఇప్పుడు సెక్షన్ 103, సెక్షన్ 127 కింద పెట్టారు. అంటే హత్యా నేరం కింద కేసు పెట్టారు సిఐ నాగరాజు మీద. కానీ ఈ భౌతికంగా అతను చనిపోయాడని ఒకవేళ అనుకుంటే బాడీ దొరక్కపోయినప్పటికీ ఈ పోలీస్ సిఐ మీద ఇటువంటి సెక్షన్ల మీద గనక నేరం నిరూపితం అయితే 110 సెక్షన్ ప్రకారం కూడా కనీసం 5 సంవత్సరాలు జైలు జీవితం శిక్ష పడే అవకాశం ఉంది. అది లీగల్ యాంగిల్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 29వ తారీఖు హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో పోలీసు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మేము తీసుకొచ్చాం, తర్వాత వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయాడో తెలియదని అంటారా, లేదు చనిపోయాడని అంటారా, చనిపోతే ఎలా చనిపోయాడు చూపించాలి, చెప్పాలి, డీటెయిల్స్ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్ అనేది. సో అది ఏం చెప్తారనే దాని మీద మిగతా డిపెండ్ అవుతుంది. కానీ మీన్ వైల్ ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఈ బాధిత కుటుంబాలు రౌడీ షీటర్ ముద్ర ఉన్నప్పటికీ మానవీయ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబానికి సంజాయించారు. అంటే తప్పు ఒకవేళ పోలీసు వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ మీద శిక్ష వెనకాడను అని చెప్పారు. కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది మనం అభినందించాల. ఒకటి. రెండోది, ఒకవేళ పోలీసు వాళ్ళు తప్పు చేయలేదని అనుకుందాం, మరి ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజుని మొదట్లో వీఆర్కి పంపించారు. వీఆర్ అంటే ఏంటి? జస్ట్ వేకెంట్ రిజర్వ్డ్. అందులో పంపించడం వల్ల పెద్ద ఫాయిల్ లేదు, పెద్ద చెప్పుకోవటానికే. రెండోది, నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు? సస్పెండ్ చేశారు. నెక్స్ట్ స్టెప్ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత రివ్యూ చేసి సీరియస్గా తీసుకోవాలి ఈ కేసును అని ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అప్పుడు దాని సిఐ నాగరాజు మీద కేసులు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక ఎస్పీ నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. సిట్ను కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఏసీపీ లలిత కుమారి ఎవరైతే ఉన్నారో ఈ మార్కాపురం వెళ్ళి తీసుకురమ్మన్నారు అని చెప్తున్నారో ఆమెను ఇన్వాల్వ్ చేశారు. సో పోలీసు వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా వదిలిపెట్టేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఈ కుటుంబంతో సంజాయించారు. కుటుంబం పూర్తిగా కన్విన్స్ అయింది. మాకు రాజకీయాలు వద్దు, మాకు ఒక భరోసా ఉంది, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు, పోలీసులు తప్పు చేసినా శిక్ష చట్టం ప్రకారం తీసుకుంటామని చెప్తున్నారు, మేము నమ్ముతున్నాం, కాబట్టి ఇష్యూ లేదు అని వీళ్ళు స్పష్టంగా చెప్పారు. సో పోలీసు వాళ్ళ మీద కూడా శిక్ష పెట్టారు, అంటే సెక్షన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ చేశారంటే ఆ దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ ఉంది. కాకపోతే మీన్ వైల్ ఇంకొక డైరెక్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీ గురుమూర్తి తదితరులు వెళ్ళేసి ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చారు. సో అది ఒక యాంగిల్. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళి వేస్తే ఎంక్వైరీ జరుగుతుంటారా? ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా బాధితులు చెప్పాలి, బాధితులు వెర్షన్ కూడా పరిగణలోకి తీసుకోవడం ప్రధానమైన అంశం. అయినప్పటికీ ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ చేస్తున్న నేతృత్వంలో వాళ్ళు ఏం బయటికి తీస్తారు, హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టులోకి ఏ అంశాలని పోలీసు వాళ్ళు విషయాన్ని తెలియజేస్తారు అనే వాటి మీద ఈ కేసు ఎటు డైవర్షన్ వెళ్తుందో అనేది మనం వేచి చూడాలి. ఈ లోపే అంబటి రాంబాబు లాగా, జగన్ రెడ్డి లాగా ఒక కంక్లూజన్ చేసి నేరస్తుడు ఎవడైనా కులం అంటగట్టడం, పార్టీలు అంటగట్టడం, ఇటువంటి రకరకాల రాజకీయ క్రీడలు చేయకూడదు అనేది నా అభిప్రాయం. సార్ ఇంకొక వాదన కూడా ఉంది సార్ పబ్లిక్లో. సాయికృష్ణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కిడ్నాప్ చేసి దాచి రాజకీయ కోణంలో ప్రభుత్వం బురదలడానికి ఈ కార్యక్రమం చేపట్టారన్న ప్రచారం కూడా ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి విషయం తెలుసు, ఏమయ్యాడు ఎలా అయ్యాడు ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఏ శ్మశాన వాటికి ఏ 2 వీలర్ మీద తీసుకెళ్ళాడు, ఇవన్నీ రాంబాబు గారు చెప్తున్నారు. తీసుకెళ్తే సిసి ఫుటేజ్ దొరుకుతాయి, హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ రికార్డ్స్ ఉంటాయి. జడాశ్రవణ్ చెప్తున్నాడు మణిపాల్ హాస్పిటల్ అని, హాస్పిటల్ రికార్డ్స్ ఉండాలి. లాడ్జ్ అంటున్నాడు, లాడ్జ్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. లాడ్జ్ కూడా ఈయన పేరుతో రిజర్వ్ అయిందని చెప్తున్నారు. సో ఇన్ని చెప్తున్నప్పుడు వీళ్ళకి సమాచారం ఉండాలి. వాళ్ళు చేశారని నేను అనట్లా, వీళ్ళకి సమాచారం ఉంటేనే కదా వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళని అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద కేసు పెట్టి విచారణ చెయ్యాలా, నిజాలు నిగ్గు తేల్చాలి. వీళ్ళకి అంత సమాచారం ఉన్నప్పుడు అక్కడ జరుగుతుందని తెలిసినప్పుడు అప్పుడే వీళ్ళు అడ్డుకోవచ్చు. రాజకీయ కుట్ర కోణం, రాజకీయం చేయాలి కాబట్టి, కుల రాజకీయం చేయాలి కాబట్టి అని నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే వీళ్ళు ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే అప్పుడే అడ్డుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావనలన్నీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ముఖ్యమంత్రి గారు ఇంత నిష్పక్షపాతంగా, అది పార్టీలకు అతీతంగా పోలీస్ వ్యవస్థ మీద కేసులు పెట్టి విచారణ చేయమని ఆదేశం ఇస్తే విచారణ స్టార్ట్ అయింది. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? కుటుంబం కూడా పర్వాలేదు, భరోసా దొరికింది అంటున్నారు కదా. సరే, రాబోయే రోజుల్లో ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఉన్నాడా లేడా అనేది తర్వాత విషయం. వాళ్ళు అధికారికంగా తెలియవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మా తూత్తుకుడి ఉదాహరించారు మీరు కేసు, అది ఇక్కడ కూడా ఆ పరిస్థితి కనబడతా ఉందా? మీకేమనిపిస్తూ ఉంది?
అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ కదా, పోలీస్ వాళ్ళు చెప్పకుండా మనం పోలీస్ వాళ్ళు హింసించారు అందువల్ల చనిపోయాడని మనం ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్. ఏదైనా విచారణలో వాస్తవాలు బయటికి రావాలా? అంబటి రాంబాబు చెప్పినట్టు నేను చెప్పలేను సార్, నాకు ఆ సమాచారం లేదు. ఉన్న విషయాన్ని విశ్లేషణ మాత్రమే చేయాలి మనం. విచారణలో వాస్తవాలు బయటపడితే ఎవరు నేరం చేశారు, ఎవరు చేయలేదు అర్థమైపోతుంది. కానీ మీన్ వైల్ అంబటి రాంబాబుని జడ శ్రవణ్ కుమార్ని కూడా ఇమీడియట్గా పిలిపించి విచారిస్తే ఇంకా లోతుగా సమాచారం దొరికే అవకాశం ఉంది పోలీసులకు కూడా. ఖచ్చితంగా చేయాలి, ఆ పని జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ విచారణలో అది జరుగుతుంది. ఎందుకు జరగదు? అది చేయకపోతే ఎట్లా తెలుస్తుంది మరి? ఇప్పటికే లేట్ అయింది అంటున్నారు. ఇప్పుడు కేసు పెట్టుంటే ఇంకా బాగుండేది. కేసు పెడతామంటే కేసు పెట్టి వాళ్ళని పిలిచి విచారిస్తే ఇంకా లోతైన సమాచారం వెంటనే దొరికేది పోలీసులు. కేసు పెట్టకపోయినా ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు అధికారులు వీళ్ళని పిలిచి విచారణ చేస్తారు, అప్పుడు కేసు పెడతారు. వాళ్ళు వీళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిందే, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏవో ఉన్నాయి నిజాలు, అవి బయటికి తీయాలిగా. ఒట్టిగా బట్ట కాల్చి మేదేస్తానంటే ఇటువంటి విషయాల్లో తప్పు కదా. ఉండొచ్చు సమాచారం, మరి దర్యాప్తు సమస్యలు తేల్చాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. గాదే సాయికృష్ణ వ్యవహారంలో లోతైన విషయాలు అంబటి రాంబాబుకి జడ శ్రవణ్ కుమార్కి తెలుసని వారిని పిలిచి విచారిస్తే ఇంకా అనేక కోణాల్లో అనేక రహస్యాలు బయటపడే అవకాశం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.